ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతము మనము భయంకరమైన దినాలలో మనము జీవిస్తున్నాం. ఆయన రాకడ దినాలలో మనము జీవిస్తున్నాం. అంత్య దినాలలో మనము జీవిస్తున్నాం. అపాయకరమైన దినాలలో మనము జీవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ సమయంలో యేసయ్య రెండవ రాకడలో వస్తే నువ్వు యేసయ్యతో పాటు పరలోకానికి వెళ్తానికి నీకు గ్యారెంటీ ఉందా? యేసయ్యతో పాటు నేను కూడా ఆ దేవదూతల ఆరాధనలో నేను ఉంటాను, ఆ పరలోక పట్టణంలో నేను నివాసం చేస్తానని నీ జీవితానికి గ్యారెంటీ ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అంత్య దినాలలో మనము జీవిస్తున్నాం. ఈ ప్రకృతి, ఈ యుగము అంతమయ్యే దినాలలో మనము, దుర్దినాలలో మనము, అపాయకరమైన దినాలలో మనము జీవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాకడ ఏ సమయంలో వస్తుందో ఎవరికి తెలియదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను ప్రకటించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, కాలం ఏమైపోతుంది? సంపూర్ణమైపోతుందంట. కాలము సంపూర్ణమైపోతుంది. మారు మనసు పొందండి. ఓ ప్రియ దేశమా, ఓ ప్రియ పట్టణస్థులారా, ఓ ప్రియ సంఘమా, మారు మనసు పొందండి. ఈ కాలము సంపూర్ణమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక అనౌన్స్మెంట్ను దేవుడు దయచేశాడు. ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో. యెహోవా దొరుకు కాలంలోనే ఆయనను వెతకమని దేవుడు మాట్లాడుతున్నాడు. సమయం ఉండగానే నీ జీవితాన్ని యేసయ్యకు అప్పచెప్పు. సమయం ఉండగానే నీ బ్రతుకుని యేసయ్యకు అప్పచెప్పు. ఎందుకంటే కాలము సంపూర్ణమైంది. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుకొని సిద్ధంగా ఉన్నట్లయితే యేసు ప్రభువారు వచ్చే రెండవ రాకడలో నువ్వు ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. అది నువ్వు రక్షణ పొందుకోకుండా నీ ఇష్టానుసారముగా ఇంకా జీవిస్తూనే ఉంటే నువ్వు విడవబడే గుంపులో ఉంటావు. ఏ గుంపులో కావాలో నిర్ణయము నీవే తీసుకో. నువ్వు రక్షణ పొందుకొని సమయం ఉండగానే సద్వినియోగం చేసుకొని ఈ భూమి మీద నీ యొక్క ఆత్మ ఉండగానే, నీ దీపము ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ దీపము ఆరిపోయిన తర్వాత నీవు రక్షణ పొందుకోవాలన్నా పొందుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది. ఎలా ఉంది నీ బ్రతుకు పరిస్థితి? ఎలా ఉంది నీ జీవిత పరిస్థితి? నీ జీవిత పరిస్థితి రెడ్ జోన్లో ఉందా? నీ జీవిత పరిస్థితి, నీ ఆత్మీయ స్థితి గ్రీన్ జోన్లో ఉందా, లేక ఆరెంజ్ జోన్లో ఉందా? రెడ్ జోన్లో ఉంటే నీ జీవితం నరకంలో వెళ్ళి కాలిపోవటమే. ఆరెంజ్ జోన్లో అటు ఇటుగా నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావా, లేక గ్రీన్ జోన్లో ఉన్నావా? గ్రీన్ జోన్ అంటే రక్షణ పొందుకొని ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము అంత్య దినాలలో మనము జీవిస్తున్నాం. అపాయకరమైన దినాలలో మనము జీవిస్తున్నాం. నీ జీవితంలో దీపం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ దేహంలో నీ ఆత్మ ఉన్నప్పుడే యేసయ్యకు నీ హృదయాన్ని అర్పించు. రక్షణ పొందుకుంటే నీవు గ్రీన్ జోన్లో ఉంటావు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవుడు అంటున్నాడు కదా, నేడే రక్షణ సమయము, ఇదే మిక్కిలి అనుకూల సమయము. సమయాన్ని సద్వినియోగము చేసుకో. యెహోవా దొరుకు కాలమునే ఆయనను వెతుకు. ఇంతకాలము ఆయనను వెతకకుండా, ఇంతకాలము యేసయ్యను వెతకకుండా, యేసు వైపు చూడకుండా నీ ఇష్టానుసారంగా జీవించావు. ఎక్కడైనా యేసయ్యను వెతుకు. యేసు వైపు చూస్తే నీకు రక్షణ దొరుకుతుంది. యేసు వైపు చూస్తేనే నీకు నిత్య జీవము దొరుకుతుంది. హల్లెలూయా. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం.
యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. కావున మీ యందు దయ చూపవలనని ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపాలని ఆయన నిలవబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కావున నీ యందు దయ చూపబడాలని ఏ దేవుడు ఆలస్యము చేస్తున్నాడు? ఇంకా నా బిడ్డ మారు మనసు పొందుకుంటుందో లేదో, ఇంకా నా బిడ్డ రక్షణ పొందుకోవాలని ఆయన రాకుండా నీ కొరకు ఆలస్యము చేస్తున్నాడు. ఇంతకాలము ఆలస్యము చేశాడు, ఇంకా ఆలస్యము లేదు, నేను సమీపముగానే ఉన్నానంటున్నాడు. ఆయన రాకడ దినాలలో మనము జీవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో కాలము సంపూర్ణమైపోతుంది. సమయం ఉండగానే నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఉండగానే రక్షణ పొందుకో. సమయం ఉండగానే నీ జీవితాన్ని యేసయ్యకు అంకితం చేయి. ఆయన పాదాల మీద పడి, అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా, నా పాపములను క్షమించండి అయ్యా, నీ రక్షణ నాకు దయచేయమని ఆయనను బ్రతిమలాడుకో. ఆయన పాదాల చెంతకు రా, రక్షణ పొందుకో. ఎందుకంటే కాలము సంపూర్ణమైపోతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం, భయంకరమైన దినాలలో మనము జీవిస్తున్నాం. ఇంకా నీవు రక్షణ పొందుకోవాలని నీ కోసమే యేసయ్య ఆలస్యము చేస్తున్నాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించి ఉన్నది, అంతము వచ్చి ఉన్నది, అది నీ కొరకే కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయను. 7వ వచనము, దేశ నివాసుల మీదకు దుర్దినము వచ్చి ఉన్నది, సమయము వచ్చి ఉన్నది, దినములు సమీపమాయను. ఉత్సాహ ధ్వని కాదు, ఇది శ్రమ ధ్వనియే. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా సెలవిస్తున్నాడు, దురదృష్టము, వింతైన దురదృష్టము. ఈ యుగము అంతమయ్యే రోజులు రానైపోతున్నాయి. ఈ ప్రకృతి నాశనమయ్యే రోజులలో మనము జీవిస్తున్నాం. దేవుని చేత సృష్టించబడిన ఈ యొక్క ఆకాశము, ఈ యొక్క భూమి, ఈ భూమి మీద ఉన్న ఈ ప్రకృతి మొత్తము అంతరించమైపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశములో ఎగిరే పక్షులు మాయమైపోతున్నాయి, సముద్రంలో జలచరాలు మాయమైపోతున్నాయి. ఈ భూమి మీద ఉన్న అందమైన కట్టడాలు, ఈ భూమి మీద ఉన్న అందమైన ప్రకృతి, ప్రతి ఒక్కటి నాశనమైపోబోతున్నాయి. ఈ యుగము అంతమైపోతుంది, ఈ ప్రకృతి మాయమైపోబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే కాలము సంపూర్ణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. దేశ నివాసుల మీదకు దుర్దినము వచ్చి ఉన్నది, సమయము వచ్చి ఉన్నది, దినము సమీపమాయను. ఇది ఉత్సాహ ధ్వని కాదు, ఇది రోదన ధ్వని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, రోదన ధ్వని ఇప్పుడు వినబడుతుంది. కరోనా వైరస్ లాంటి రోదంచే ధ్వని మనము వినబడుతుంది. మనము మన చెవులారా మనము వింటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించింది. ఈ యుగము అంతమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం ఉండగానే నీ జీవితానికి యేసయ్యకి ఇవ్వు. సమయం ఉండగానే, అయ్యా నన్ను రక్షించు ప్రభువా అని చిన్న పిల్లవాడు పుట్టంగానే ఏ విధంగా గుక్కలు పెట్టి ఏడుస్తాడో, పుట్టంగానే ఏ విధంగా గుక్కలు పెట్టి కేకలు పెట్టి ఏడుస్తాడో, అదే విధముగా యేసయ్య పాదాల చెంతకు వచ్చి, అయ్యా నేను ఘోరమైన పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని నీ పాపములు ఆయన పాదాల మీద పడి ఒప్పుకో. పాపములను విడిచిపెట్టువాడు ధన్యుడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ పాపములను నీవు ఒప్పుకోకుండా, నీ పాపములను నీవు దేవుని పాదాల చెంతకు చెప్పకుండా నువ్వు ఉండినట్లయితే నీకు నిత్య జీవము దొరకదు. నీ పాపాలు రోజు రోజుకు కొండలాగా పెరిగిపోతున్నాయి. నీ పాపములను ఒప్పుకో, కప్పుకోమాకు. నీ పాపములను కప్పుకుంటే నీవు నరకానికే వెళ్తావు, నీ పాపములను ఒప్పుకుంటే నిత్య జీవానికి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, దురదృష్టము,
వింతైన దురదృష్టము సంభవించి ఉన్నది, అంతము వచ్చి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చంద్రుడు ఎరుపయ్యే రోజులలో మనము జీవిస్తున్నాం. సూర్యుడు 47 రోజులలో మనము జీవిస్తున్నాం. వడగండ్ల వర్షము కురిసే దినాలలో మనము జీవిస్తున్నాం. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక అనాథులయ్యే అరిచే రోజులలో మనము జీవిస్తున్నాం. దొంగలంతా దొర్లే రోజులలో మనము జీవిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఆ రోజు వచ్చేసింది. సమయం ఉండగానే, దీపం ఉండగానే నీ జీవితాన్ని యేసయ్యకు అంకితము చేయి. ఎందుకంటే దేవుడు అనౌన్స్మెంట్ చేశాడు. ఒక ట్రైన్ వెళ్ళేటప్పుడు ఏ విధంగా అనౌన్స్మెంట్ చేస్తారో, ఒక ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ఏ విధంగా అనౌన్స్మెంట్ చేస్తారో, యేసయ్య కూడా ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఆ అనౌన్స్మెంట్ ఏమిటంటే కాలము సంపూర్ణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చునను, దాని కొరకు కనిపెట్టము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రకృతి అంట సమాప్తం అవటానికి, ఈ యుగము క్లోజ్ అవటానికి ఆతురపడుచున్నదంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యుగము ఆతురపడుచున్నది. ప్రకృతి మాయమవటానికి, ఈ యుగము ఈ కాలము మాయమవటానికి ఆతురపడుచున్నదంటే ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రము ఎప్పుడెప్పుడు మనల్ని రింగుదామని ఎదురు చూస్తుంది. అగ్ని పర్వతాలు ఎప్పుడెప్పుడు పగులుతామని రెడీగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతము వచ్చి ఉన్నది, కాలము సంపూర్ణమాయను. సమయం ఉండగానే నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వు. యేసయ్యకు డబ్బులు, పొలాలు, స్థలాలు ఏమో అవసరం లేదు. ఆయన పాదాల చెంతకు వచ్చి, అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నీ రక్షణ నాకు దయచేయమని నీ నోటితో ఒక్క మాట పలికితే చాలు, నీవు రక్షణ పొందుకుంటావు. హల్లెలూయా, రక్షణ పొందుకుంటావు. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు పండ్లను వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? నీ ఆత్మీయ బ్రతుకు ఎలా ఉంది? దినదినము దేవునిలో ఆత్మీయ స్థితి ఎదుగుతున్నావా? ఇంకా దినదినము దిగజారిపోతున్నావా? తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఆత్మీయముగా ఎదగకపోతే, నీ యొక్క ఆత్మ ఫలాలు ఫలించకపోతే, నీ జీవితమనే చెట్టు మీద గొడ్డలు పెట్టి నరికి వేసి అగ్నిలో పడవేస్తానంటున్నాడు దేవుడు. ఎలా ఉంది? ఫలించని చెట్టు యేసయ్యకు అవసరం లేదు. ఆత్మ ఫలాలతో ఫలించని నీ జీవితము దేవుడికి అవసరం లేదు. గొడ్డలంట జీవితం అనే వేరు మీద పెట్టి ఉంది, నరికి పాడవేస్తానంటున్నాడు. సమయం ఉండగానే యేసయ్యను వెతుకో. సమయం ఉండగానే ఆయన పాదాల చెంతకు రా. సమయం ఉండగానే యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా, నిజ రక్షకునిగా స్వీకరించు, రక్షణ పొందుకో. ఎందుకంటే కాలము సంపూర్ణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఉంటుంది, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆయన ప్రతి వానికి, ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలములు ఇచ్చే రోజులు రాబోతున్నాయి. ఒక గొల్లవాడు మేకలను, గొర్రెలను ఏ విధముగా విభాగిస్తాడో, నీతిమంతులను, అనీతిమంతులను, పరిశుద్ధులను, అపవిత్రులను వేరుపరిచే రోజులు రాబోతున్నాయి. నీ యొక్క పాపాన్ని త్రాసుతో కొలిచే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే కాలము సంపూర్ణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానానికి వెళ్తాడు.
ఈ లోకంలో సమయం ఉండగానే యేసయ్యను నమ్ముకొని బాప్తిస్మము తీసుకొని, నీటి బాప్తిస్మము తీసుకొని నువ్వు రక్షణ పొందితేనే నీకు నిత్య జీవము దొరుకుతుంది. మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానాలకు వెళ్తారు. కీడు చేసిన వారంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా పాపము చేసి జీవించిన బిడ్డలు నరకమే గతి పడుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఎవరు చూడటం లేదులే, నన్ను ఎవరు కనిపెట్టలేకపోతున్నారా అని పాపం చేస్తున్నావా? చీకటిలో పాపం చేస్తున్నావా? చూచుచున్న దేవుడు మన దేవుడు. ఆయన కనుదృష్టి ఈ లోకమంతటా సంచారం చేస్తుంది. నీ పాపాన్ని త్రాసుతో కొలిసే రోజులు రాబోతున్నాయి. దీపం ఉండగానే నీ ఇల్లు చక్క పెట్టుకో. దీపం ఉండగానే నీ బ్రతుకును మార్చుకో. దీపం ఉండగానే నీ జీవితాన్ని యేసయ్యకి ఇచ్చి రక్షణ పొందుకో. ఆయన నావలోనికి నువ్వు ఎక్కువ. ఆయన నావలోనికి ఎక్కిన వారికి రక్షణ దొరుకుతుంది. యేసయ్య నావలోనికి వెళ్ళాలని ఆశపడుచున్నావా? యేసయ్య నావలోనికి ఎక్కాలని ఆశపడుచున్నావా? యేసయ్య నావలోనికి ఎక్కాలంటే రక్షణ ద్వారానే ఎక్కగలుగుతాం. యేసయ్య నావలోనికి మనము అడుగు పెట్టాలంటే బాప్తిస్మము ద్వారానే యేసయ్య నావలోనికి మనము ఎక్కగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు అనౌన్స్మెంట్ చేశాడు, కాలము సంపూర్ణమైంది. ఈ యుగము అంతమయ్యే రోజులలో మనము జీవిస్తున్నాం కనుక సమయం ఉండగానే సద్వినియోగము చేసుకో. సమయం ఉండగానే బాప్తిస్మము తీసుకొని మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయముతో యేసయ్య పాదాల మీద పడి ఆయనను బ్రతిమలాడుకుంటే ఆయన రక్షణ ఇవ్వటానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలలో ఉంటుంది. ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాకడ దినాలలో మనము ఉన్నాం. ఆర్భాటముతో ప్రధాన దూతల శబ్దముతో ఆయన రానై ఉన్నాడు. ఆయన వచ్చి నిన్ను నన్ను మనందరినీ త్రాసుతో కలవటానికి రాబోతున్నాడు. రక్షణ పొందిన పరిశుద్ధులందరినీ ఆయనతో పాటు మేఘాల మీద తీసుకొని రావడానికి ఆయన త్వరలో రానై ఉన్నాడు. దీపం ఉండగానే నీ ఇంటిని చక్క పెట్టుకో. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనములో చదువుకుందాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపరచి నీతో కూడా ఉన్న వారిని సిద్ధపరచమని యెహెజ్కేలు మాట్లాడుతున్నా, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సిద్ధముగా ఉండు. ఓ యెహెజ్కేలా, నీవు సిద్ధంగా ఉండు. నీవు సిద్ధంగా ఉండి నీతో పాటు ఉన్న వారందరినీ సిద్ధపరచమంటున్నాడు. అంటే నువ్వు సిద్ధంగా ఉండి నువ్వు రక్షణ పొందుకున్నావు, నీతో పాటు ఉన్న వారందరినీ రక్షణ మార్గంలో నడిపించమని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీపం ఉండగానే ఇల్లును చక్క పెట్టుకో. నీ దేహంలో నీ ఆత్మ ఉండగానే నీ జీవితాన్ని యేసయ్యకు అంకితం చేయి. నీ జీవితంలో నీ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రక్షణ పొందుకోవాలన్నా పొందుకోలేవు. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. సమయమును పోని ఒక సద్వినియోగము చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, సమయమును పోని ఒక సద్వినియోగము చేసుకో. అపాయకరమైన దినాలలో మనము జీవిస్తున్నాం, మరణకరమైన దినాలలో మనము జీవిస్తున్నాం. ఏ క్షణము ఏమవుతుందో తెలియని దినాలలో మనము జీవిస్తున్నాం. నీకు దేవుడు ఇచ్చిన సమయంలోనే సద్వినియోగము చేసుకో. సమయం పోతే మరలా తిరిగి రాదు. సమయం ఉండగానే నీ జీవితాన్ని యేసయ్యకు అంకితం చేయి. యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఘోరమైన పాపిని, నన్ను క్షమించని నీ పాపాలను ఒప్పుకో, రక్షణ పొందుకొని నిత్య జీవానికి వారసులవుదాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. సిగ్గుమాలిన జనులారా,
కూడి రండి. యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునికే మీరు కూడి రండి అని జెఫన్యా మాట్లాడుతున్నాడు. జెఫన్యాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు దేవుడు. ఎంతకాలం చెప్పినా, టీవీల ద్వారా సువార్త ప్రకటిస్తున్నా, చర్చిల ద్వారా సువార్తను నీవు వింటున్నా, కూటాల ద్వారా నువ్వు సువార్తను వింటున్నా, ఇంకా నీ జీవితము మార్పు రాలేదు. నీ జీవితము మార్పు రాలేదు కాబట్టి దేవుడు, సిగ్గుమాలిన జనులారా, ఇంతకాలం నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇంతకాలం నీ ఇష్టానుసారంగా బ్రతికావు, ఇప్పటికైనా సమయం లేదు కాబట్టి మీరు కూడి రండి అని దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనము. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియను గనుక మెలకువ కలిగి ఉండమంటున్నాడు. అదే అధ్యాయం 44వ వచనంలో, మీరు అనుకున్న గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. ప్రకటన 16:16లో ఉంటుంది, మెలకువగా ఉండి తమ వస్త్రములను కాపాడుకుని వాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సమయము అంతమయ్యే దినాలలో మనము జీవిస్తున్నాం. భయంకరమైన దినాలలో మనము జీవిస్తున్నాం. ఆయన రాకడ దినాలలో మనము జీవిస్తున్నాం. సమయం లేదు కనుక సమయము పోకుండానే ఈ సమయాన్ని సద్వినియోగము చేసుకుందాం. సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే, నీ యొక్క జీవితాన్ని యేసయ్యకు అంకితం చేయి. నీ పాపములను ఒప్పుకో. ఆయన పాదాల మీద పడి, చిన్న పిల్లవాడు పుట్టంగానే ఏ విధంగా గుక్క పెట్టి కేకలు పెట్టి ఏడుస్తాడో, అదే విధంగా నువ్వు యేసయ్య పాదాల చెంతకు వచ్చి ఆయన పాదాల మీద పడి బొక్కలు పెట్టి ఏడు. నీ పాపములని కడుక్కో. ఆయన రక్తము నీ యొక్క పాపములను కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తుంది. నిన్ను నిత్య జీవానికి దేవుడు వారసునిగా చేస్తాడు. సమయం లేదు కాబట్టి, అంత్య దినాలలో ఉన్నాము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుందాం. ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూద్దాం. దేవుడు చిన్న మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడానికి వందనాలు, జీవం కలిగిన దేవుడానికి వందనాలు, నజరేయుడైన యేసయ్య నీకు వందనాలయ్యా. అయ్యా, ఇంకా నీకు దూరంగా జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను అయ్యా ఈ యొక్క ఉదయ కాలంలో దర్శించండి ప్రభా. నీకు వందనాలు. ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించండి అయ్యా. ప్రతి ఒక్క పాపం నుండి ప్రతి ఒక్క బిడ్డలను కడిగి పవిత్రపరచండి. ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ దయచేయండి. ఎందుకంటే కాలము సంపూర్ణమైందని మీరు చెబుతున్నారయ్యా. మీరు రాకమునిపే అందరినీ రాక కొరకు సిద్ధంగా ఉండే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ఈ యూట్యూబ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి. ప్రతి కుటుంబానికి రక్షణ అనుభవాన్ని దయచేయండి. మారు మనసును దయచేసి నీ నిత్య జీవానికి వారసులను చేయమని, ఘనత మహిమ ప్రభావమును మీరే పొందుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన దేవుడు గొప్పవాడు, మన విమోచకుడు సజీవుడు. తండ్రి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.